హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనం ఎక్కడున్నామని చెప్పాం, ఎక్కడో లేక్లో ఉన్నామని చెప్పి మీకు అర్థమవుతుంది. ఇక్కడికి విరివిగా వెళ్ళే వారికి అయితే తెలుస్తుంది ఇది ఎక్కడ లొకేషన్ అనేది. వెళ్ళని వారికి అయితే తెలియదు. న్యాచురల్గా ఓకే, న్యాచురల్లీ. ఇంకేంటండి, ఇప్పుడు వచ్చేసి మనము ఊటీలో ఉన్నాం. తమిళనాడులో ఉన్న ఊటీలో. ఇక్కడికి వచ్చేసి మీరు 3 రూట్లలో రావచ్చు. ఒకటి వచ్చేసి బెంగళూరుకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే బెంగళూరు, మైసూరు, ఊటీ. లేదు కోయంబత్తూరు అటుపక్క సైడ్ ఉన్న వాళ్ళైతే కోయంబత్తూరు, ఊటీ. లేదు సేలం, ఈరోడ్డు అక్కడ ఉన్న వాళ్ళైతే సేలం, ఈరోడ్డు, ఆ తర్వాత అవినాశి, మెట్టుపాలెం, ఊటీ ఇట్లా రావచ్చు అన్నమాట. మీకు ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. ఊటీ వరకు ఉండదు ట్రైన్ ఫెసిలిటీ. మీకు మైసూర్ రూట్లో అయితే కన్నా మైసూరు వరకు ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ నుంచి బస్సులో రావాలి. లేదు కోయంబత్తూరు రూట్లో అయితే కన్నా కోయంబత్తూరు వరకు మీకు ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ నుంచి బస్సు కానీ లేదా క్యాబ్స్ కానీ. లేదు సేలం నుంచి ఇట్లా ఇటుపక్క ఆంధ్ర నుంచి చెన్నై నుంచి వచ్చే వాళ్ళకైతే మీకు మెట్టుపాలెం వరకు బస్ ఫెసిలిటీ ఉంటుంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. మెట్టుపాలెం వరకు బస్ ఫెసిలిటీ కాదు, మెట్టుపాలెం వరకు ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే బస్సులో కూడా రావచ్చు మెట్టుపాలెం వరకు. అక్కడ నుంచే ఇంకా ట్రైన్లో వచ్చే వాళ్ళైతే మెట్టుపాలెం దిగేసి మెట్టుపాలెం నుంచి మీకు ఊటీ బస్సు. మీకు చెన్నై నుంచి మెట్టుపాలెం కూడా ట్రైన్స్ ఉన్నాయి. ఆ కనెక్టివిటీకే మీకు ఊటీ టాయ్ ట్రైన్ ఉంటుంది. అక్కడ చెన్నై నుంచి మెట్టుపాలెంకి వచ్చే ట్రైన్ టైమింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వస్తుందన్నమాట ఊటీ టాయ్ ట్రైను. మీరు మెట్టుపాలెం దిగేసి మెట్టుపాలెం నుంచి ఊటీకి టాయ్ ట్రైన్లో కూడా రావచ్చు. మీకు వచ్చేసి ఇక్కడ ఊటీ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందండి. ఈ లేక్ అయితే మీకు ఈ వాటర్ అంతా మీకు పైకార వాటర్ వస్తుంది, పైకార లేక్ నుంచి వస్తుంది అనమాట వాటర్ ఫాల్స్. అది మొత్తం ఇదే లేక్లో ఉంటుంది. మీకు ఇక్కడ వచ్చేసి చాలా సినిమాలు షూటింగ్ తీశారండి. ఎన్ని సినిమాలు అంటే అన్ని సినిమాలు షూటింగ్ తీస్తారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, బాలీవుడ్ సినిమాలు. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, కృష్ణ, నాగార్జున, శోభన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్. ఈ మధ్య కూడా మీకు రామ్ సినిమాలు తీశారు, బాలకృష్ణ సినిమాలు తీశారు. డాకు మహారాజ్ కూడా మీకు ఊటీలోనే షూటింగ్ జరిగిందనమాట. ఊటీలో మీకు ఈ లేక్లో షూటింగ్లు జరుగుతాయి. ఆ తర్వాత పైన్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ షూటింగ్లు జరుగుతాయి. ఆ తర్వాత 8th మైలు, 9th మైలు, 6th మైలు మెయిన్ లాక్డౌను షూటింగ్ స్పాట్. ఇక్కడ అన్ని షూటింగ్లు జరుగుతాయి. దొడ్డబెట్ట పీక్లో షూటింగ్లు జరుగుతాయి. మీకు షూటింగ్ ఉన్నప్పుడు కూడా టూరిస్టులు అలో చేస్తారు, అట్లా ఏం లేదు. కాకపోతే వాళ్ళ ఏరియా వరకు కొంచెం రిస్ట్రిక్షన్ ఉంటుందన్నమాట, అంత దగ్గరికి పోనివ్వరు. మీకు ఇక్కడ వచ్చేసి పెడల్ బోటింగ్ ఉంటుంది, స్పీడ్ బోటింగ్ ఉంటుంది, మామూలుగా స్లో బోట్ ఉంటుంది. పెడల్ బోట్ వచ్చేసి మీకు 2 అలౌడ్ ఉంటుందండి. 2 పెడల్ తొక్కకుంటూ వెళ్ళాలన్నమాట, మీకు తెలుసు కదా. ఇంకా స్పీడ్ బోట్ అయితే కన్నా మీకు 6 సీటర్ ఉంటుంది, 8 సీటర్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పెద్ద బోట్ అయితే కన్నా 15 సీటర్ ఉంటుంది. అక్కడ చూడండి, లేక్లో కూడా రకరకాల పూల చెట్లు చాలా బాగుంటాయండి. ఇవి కాకుండా మీకు లేక్లో ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేదానికి, ఆ తర్వాత జెయింట్ వీల్ టైప్లో మళ్ళీ బంపింగ్ కార్స్ అని చెప్పేసి కార్లు ఓదానికి ఒకటి గుర్తుతుంటారు చూడండి, అది. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అసలు. ఇలా మీకు ఆట వస్తువులు కూడా ఉంటాయి. ఆ తర్వాత లోపల రెస్టారెంట్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి, మీకు పాప్కార్న్ దొరుకుతాయి, స్వీట్ కార్న్ దొరుకుతాయి. ఆ తర్వాత పొటాటో స్ప్రింగ్ రోల్ ఉంటుంది కదా, పొటాటో స్ప్రింగ్ రోల్ దొరుకుతాయి. మీకు మురుమురా దొరుకుతుంది, మసాలా మురుమురా. అదిగోండి
అక్కడ చూడండి ఒకసారి, పిల్లలు కూడా ఎంతమంది వస్తున్నారో. అదిగోండి ఐ లవ్ ఊటీ అని చెప్పేసి మీకు ఎంట్రన్స్లో టికెట్ అక్కడ ఇచ్చేసి కిందికి దిగుతానే వస్తుందన్నమాట. రైట్ సైడ్ ఐ లవ్ యూ ఊటీ అనేది. అక్కడ కూడా మీరు చాలామంది ఫోటోలు తీసుకుంటుంటారండి. చాలా బాగుంటుంది. ఊటీ అట్మాస్ఫియర్ కూడా మీకు చాలా బాగుంటుంది. మీకు అక్కడ టికెట్ తీసుకుని అక్కడ వచ్చి ఆ బెంచ్లో కూర్చుంటారనమాట. నెక్స్ట్ బోటు షికార్ వెళ్ళేదానికి వెయిటింగ్ ఉంటుంది మీకు. ఇక్కడ లోపలికి వెళ్తే ఆ వాటర్లో ఘర్షణ మూవీలో వెంకటేష్ వాళ్ళు ఒక వాటర్లో పైన హౌస్ ఉంటుంది, ఆ కింద రౌడీలు వస్తారు చూడండి, అదంతా ఇక్కడే అనమాట సీన్ మొత్తము. చాలామంది మీకు నార్త్ ఇండియన్స్ వస్తారు, ఫారినర్స్ కూడా వస్తారండి. ఇక్కడ చాలా బాగుంటుంది. అదిగోండి అది మామూలు బోట్ అనమాట. మామూలు బోట్లో 8 సీటర్ ఉంటుంది అది. అక్కడ చూడండి, మేము వచ్చిన టైం పీక్ టైం కాదు కాబట్టి కొన్ని బోట్లు ఖాళీగా ఉన్నాయి. అయినా కానీ రద్దీ బాగానే ఉంది. పీక్ టైం కాకపోయినా కానీ రద్దీ బాగానే ఉంది. మీరు వచ్చేసి ఇక్కడికి వర్షాకాలం తప్ప ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇక్కడ మొత్తం అంతా వర్షము డైలీ పడుతుంటుంది కాబట్టి ఎక్కడ మీరు ఏం చూడలేరు. అక్కడ చూడండి ఆ చెట్లు ఎత్తుగా పెరిగే చెట్లు వచ్చేసి అవన్నీ మీకు కూల్ ప్లేస్లలోనే పెరుగుతాయండి. హాట్ ప్లేస్లలో పెరగవు అనమాట అవి. అంతా బాగుంటాయి. మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ బటర్ఫ్లై బొమ్మలు, ఆ తర్వాత గద్ద బొమ్మలు కూడా ఉంటాయన్నమాట. మీరు వాటి దగ్గర నిలబడి ఫోటో తీసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మీకు ఇట్లా మీకు ఐస్ క్రీమ్స్ అవి కూడా, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయండి. అన్ని రేట్లు వచ్చేసి మీడియం రేట్లో ఉంటాయి. మరీ లోయెస్ట్ ఏమి ఉండవు, మరీ హై ఉండవు, మీడియం రేట్లో ఉంటాయి. మీకైతే ఇక్కడ మళ్ళీ లేక్లో ఎంటర్ అయితేనే మీకు టికెట్ కౌంటర్ దగ్గర నుంచి టికెట్ ప్రొడ్యూస్ చేసిపోతాం కదా. ఆ టికెట్ ఇచ్చిన తర్వాత బయట వచ్చేసి మీకు టికెట్ కౌంటర్ దాటుకున్న తర్వాత టికెట్లు తీసుకుని లోపలికి వెళ్ళే ముందు రైట్ సైడ్లో మీకు వెళ్ళక ముందే అనమాట గుర్రాలు కూడా ఉంటాయండి. మీకు హార్స్ సవారీ చేయొచ్చు, హార్స్ రైడింగ్ చేయొచ్చు. మీరు హార్స్ దగ్గర నిలబడి ఓన్లీ ఫోటోలు కావాలంటే ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఒక గుర్రం ఎక్కి మీరు ఫోటోలు తీసుకునేదానికి జస్ట్ 50 రూపాయలు మాత్రమే అనమాట. మీకు హార్స్ రైడింగ్ కావాలంటే ఒక రౌండ్ వేస్తారు. ఆ బయట ఒక 50 మీటర్లో అలా ఉంటుంది అంతే, అంత మించి ఉండదు. 50 నుంచి 100 మీటర్ల వరకు ఉంటుంది. అది వచ్చేసి మీకు 250 రూపాయలు తీసుకుంటారు. ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారా, ఫోటోలు దిగుతున్నారా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఊటికి వచ్చింటే కామెంట్ చేయండి.